నారా లోకేష్ గారి గురించి మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే, నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అనేది తెలుగుదేశం పార్టీలో సభ్యత్వ కార్యక్రమం చేపించడం అండి అంత ఈజీ పని కాదు. ఎందుకంటే అనేక ప్రాంతాలు, అనేక మంది ప్రజల్ని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్రస్ చేసి ఈ విధంగా సభ్యత్వం అనేది ఒకప్పుడు జరుగుతూ ఉన్న ప్రాసెస్. కానీ లోకేష్ గారు ఏం చేశారంటే ఆన్లైన్ విధానాన్ని తీసుకొని వచ్చారు. ఎవరు ఎక్కడ కూర్చోనైనా కానీ వాళ్ళ సభ్యత్వం తీసుకునే విధంగా ప్రాసెస్ చేశారు. ఆ విధంగా తీసుకొని వచ్చిన తర్వాత సభ్యత్వం అనేది ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉండే ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవడానికి ఈజీ అయింది. అదే కాకుండా తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ఎక్కడన్నా ప్రమాదంలో చనిపోతే 2 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు గతంలో. ఇప్పుడు దాన్ని 5 లక్షలు చేశారు. ఈ కార్యకర్తల కోసం ఒక సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం ఏర్పాటు చేయడం వెనుక లోకేష్ గారి పాత్ర ఉంది. ఈ విధంగా లోకేష్ గారు పార్టీలోకి వచ్చిన నాటి నుంచి పార్టీలో రీఫార్మ్స్ తీసుకుంటూ వచ్చారు. కార్యకర్తల కోసం ఒక సంక్షేమ విభాగం కావచ్చు, మళ్ళీ అదే విధంగా మెంబర్షిప్ విధానం అనేది ఇంటింటికి వెళ్ళి తీసుకోవాలంటే అది మ్యాన్ పవర్ తో కూడుకున్న పని, చాలా పెద్ద ప్రాసెస్. మనం ఎవరెక్కడి నుంచైనా తీసుకునే విధానం తీసుకున్నది. ఇప్పుడు ఈ రోజు టెలిగ్రామ్ లో తీసుకోవచ్చు, వాట్సాప్ ద్వారా తీసుకోవచ్చు, వెబ్సైట్ ద్వారా.